స్వాగతం మిత్రులారా. ప్రియా డ్రామావర్స్ ఛానల్లోకి మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం. ఈరోజు మనం ఇటీవల విడుదలైన ఆల్ఫా సినిమా కథను పూర్తిగా వివరిస్తాం. మరి ఆలస్యం చేయకుండా ఈ సినిమా మొత్తం కథ ఏంటో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేస్తే ఇలాంటి తాజా ఆసక్తికరమైన కంటెంట్ను ఎప్పటికప్పుడు మీకు అందించగలుగుతాం. సినిమా కథ జూలై 1999 27 తేదీతో ప్రారంభమవుతుంది. అప్పుడే కార్గిల్ యుద్ధం ముగిసింది. ఆ యుద్ధంలో భారత సైన్యం దాదాపు 1000కి పైగా పాకిస్తాన్ సైనికులను హతమార్చింది. అయితే మన దేశానికి చెందిన అనేక మంది వీర సైనికులు కూడా అమరులయ్యారు. ఆ యుద్ధం ప్రతి సైనికుడి జీవితంలో మరచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోయింది. అక్కడే మనకు విక్రాంత్ కాల్ కనిపిస్తాడు. అతను అమరులైన తన సహచర సైనికులను తలుచుకుంటూ బాధపడుతుంటాడు. అప్పుడే అక్కడికి లెఫ్టినెంట్ ఫతే సింగ్ లఖావత్ వస్తాడు. అతను విక్రాంత్తో మాట్లాడుతూ, ఇలా మన సైనికులు వరుసగా ప్రాణాలు కోల్పోతూ ఉండటం నేను ఇక చూడలేను. అందుకే నేను ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాంను సిద్ధం చేశాను. ఇది పూర్తయితే మన ప్రతి సైనికుడు మరింత శక్తివంతంగా మారతాడు. అయితే దీనిని పూర్తి చేయడానికి నాకు కొంత సమయం అవసరం అని చెబుతాడు. ఆ ప్రోగ్రాం పేరు ఆల్ఫా. భారతదేశానికి చెందిన తదుపరి తరం సైనికులను సిద్ధం చేయడానికి లఖావత్ రహస్యంగా ఆల్ఫా ప్రోగ్రాం ప్రారంభిస్తాడు. ఫతే సింగ్ ఎంతో కష్టపడి దీనిపై పనిచేస్తాడు. 3 సంవత్సరాల తర్వాత కొంతమంది మంత్రిత్వ శాఖ అధికారుల ఎదుట ఫతే సింగ్ ఆల్ఫా ప్రోగ్రాం గురించి వివరిస్తాడు. మేము ఆల్ఫా సీరం తయారు చేశాం. ఈ సీరంను సైనికుడికి ఇంజెక్ట్ చేస్తే అతని శారీరక బలం ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఆలోచనా శక్తి, నిర్ణయ సామర్థ్యం మరింత మెరుగవుతాయి. సాధారణ మనిషి కంటే అతని శరీరం ఎంతో బలంగా మారుతుంది. అంతేకాదు గాయాలు కూడా చాలా వేగంగా మానిపోతాయి. ఒకవేళ బుల్లెట్ శరీరాన్ని పూర్తిగా దాటిపోతే ప్రాణాలను కాపాడటం అసాధ్యం. కానీ బుల్లెట్ కేవలం గీసుకుని వెళ్లినా ఆల్ఫా సీరం వల్ల ఆ గాయం చాలా తక్కువ సమయంలో నయమవుతుంది అని వివరిస్తాడు. అది విన్న అధికారులు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ ప్రారంభించే ముందు కనీసం డిఆర్డిఓ అనుమతి తీసుకోవాల్సింది అంటారు. దానికి లఖావత్, ఇది పూర్తిగా రహస్య ప్రాజెక్ట్. అందుకే ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని భావించాను అని సమాధానం ఇస్తాడు. అతను ఇంకా మాట్లాడుతూ, నేను నా గురువుగా భావించే విక్రాంత్ కాల్ ఆధ్వర్యంలో పనిచేశాను. ఆయనే ఈ ఆల్ఫా ప్రోగ్రాంకు మద్దతు ఇస్తున్నారు. కాబట్టి మీరు కూడా దీనికి ఆమోదం ఇవ్వాలి అని చెబుతాడు. చివరికి అధికారులు అందరూ అంగీకరించి ప్రోగ్రాంపై సంతకాలు చేస్తారు. కొన్ని నెలల తర్వాత విక్రాంత్ కాల్ భార్య జానకి గర్భవతిగా ఉందని తెలుస్తుంది. అయితే ఒక సమస్య ఉంది. జానకి ఆరోగ్యం చాలా బలహీనంగా ఉంటుంది. ఆమె గుండె బిడ్డకు జన్మనిచ్చేంత బలంగా లేదు. శరీరంలోని కొన్ని ఇతర అవయవాలు కూడా ప్రసవానికి పూర్తిగా సిద్ధంగా లేవు. వైద్యులు స్పష్టంగా చెబుతారు, ఈ బిడ్డకు జన్మనిస్తే మీ ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఇది విన్న విక్రాంత్ కాల్ ఎలాంటి రిస్క్ తీసుకోవాలని అనుకోడు. కానీ జానకి మాత్రం ఈ బిడ్డను తప్పకుండా కనాలని నిర్ణయించుకుంటుంది. ఆమె నిర్ణయం తీసుకున్న తర్వాత విక్రాంత్ కూడా ఆమెకు అండగా నిలుస్తాడు. ఇంతలో విక్రాంత్కు ఆల్ఫా సీరం గుర్తుకు వస్తుంది. ఈ సీరం వల్ల శరీరంలోని ప్రతి అవయవం మరింత బలంగా మారుతుందని అతనికి తెలుసు. ఈ సీరంను జానకికి ఇస్తే ఆమెకు బిడ్డకు ఎలాంటి ప్రమాదం ఉండదు అని భావిస్తాడు. అదే ఆలోచనతో అతను రహస్యంగా ల్యాబ్లోకి వెళ్లి ఒక ఆల్ఫా సీరంను దొంగిలించి జానకికి ఇంజెక్ట్ చేస్తాడు. కొద్ది రోజుల్లోనే జానకి ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది. ముందు ఉన్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. బిడ్డ కూడా పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. దీంతో విక్రాంత్,
జానకి ఇద్దరూ ఎంతో సంతోషిస్తారు. కొంతకాలానికే ప్రసవ సమయం దగ్గర పడుతుంది. అయితే అదే సమయంలో ఒక భయంకరమైన వార్త బయటపడుతుంది. ఆల్ఫా సీరం తీసుకున్న సైనికులందరికీ తీవ్రమైన దుష్ప్రభావాలు కనిపించడం ప్రారంభమవుతుంది. కొంతమందికి బ్రెయిన్ హెమరేజ్, మరికొందరికి స్ట్రోక్, ఇంకొందరికి పక్షవాతం వస్తుంది. మరికొందరు కోమాలోకి వెళ్లిపోతారు. ఈ ఘటనలతో అందరూ షాక్కు గురవుతారు. 10 నెలల పాటు ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదు. కాని ఒక్కసారిగా సైనికులు వరుసగా మరణించడం ప్రారంభమవుతుంది. ఈ వార్త విన్న విక్రాంత్ తీవ్ర భయానికి గురవుతాడు. ఎందుకంటే అదే సీరంను అతను జానకికి కూడా ఇచ్చాడు. అదే రోజు ఆమెకు ప్రసవం జరగాల్సి ఉంది. భయంతో అతను వెంటనే ఆసుపత్రికి పరిగెత్తుతాడు. తన కళ్లలో కన్నీళ్లు ఆగవు. జానకి, బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తుంటాడు. కొద్దిసేపటి తర్వాత వైద్యుడు బయటకు వచ్చి, జానకి పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. ఆమెను కాపాడలేకపోయాం. కాని బిడ్డను మాత్రం రక్షించగలిగాం. పాప పుట్టింది అని చెబుతాడు. అప్పటికే అక్కడికి ఫతే సింగ్ లఖావత్ కూడా చేరుకుంటాడు. విక్రాంత్ ఆల్ఫా సీరం దొంగిలించి జానకికి ఇచ్చిన విషయం అతనికి తెలిసిపోతుంది. అతను విక్రాంత్తో, ఈ బిడ్డపై ఇక నీకు ఎలాంటి హక్కు లేదు. ఎందుకంటే ఈ పాప శరీరంలో ఆల్ఫా సీరం ప్రవహిస్తోంది. కాబట్టి ఈ బిడ్డ ఇప్పుడు దేశానికి చెందింది. దేశం కోసం జీవించాలి అని అంటాడు. ఇది విన్న విక్రాంత్ తీవ్ర ఆగ్రహానికి గురవుతాడు. ఏ పరిస్థితుల్లోనూ నా బిడ్డను నేను విడిచిపెట్టను అని చెబుతాడు. అయితే లఖావత్, ఆల్ఫా సీరం ఎంతోమంది బలమైన సైనికులనే చంపేసింది. ఇది ఒక చిన్న పాప. ఆమె బతికే అవకాశం లేదు. ఆమె ఇప్పటికే చనిపోయింది అని చెబుతాడు. అది విన్న విక్రాంత్ తన చనిపోయినట్లుగా చూపించిన చిన్నారిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొన్ని రోజుల తర్వాత ఆల్ఫా సీరం పూర్తిగా విఫలమైందని తెలుస్తుంది. ఆ సీరం తీసుకున్న అనేక మంది సైనికులు ప్రాణాలు కోల్పోతారు. ఈ ఘోర వైఫల్యానికి బాధ్యుడిగా ఫతే సింగ్ లఖావత్ను అధికారులు డిమోట్ చేస్తారు. పెద్ద అధికారులు అతనితో, ఇంత పెద్ద తప్పు చేసినందుకు నీపై కోర్ట్ మార్షల్ జరగాల్సింది. కాని మేము నిన్ను కేవలం డిమోట్ చేస్తున్నాం. ఇదే నీ అదృష్టంగా భావించు అని హెచ్చరిస్తారు. ఆ తర్వాత ఫతే సింగ్ను చెరాపుంజీ స్పెషల్ ఫోర్స్కు బదిలీ చేస్తారు. ఇకపై అతను ఏ యుద్ధంలోనూ పాల్గొనకూడదని ఆదేశిస్తారు. ఇది ఫతే సింగ్ను తీవ్రంగా బాధిస్తుంది. ఎందుకంటే దేశం కోసం ఏదో గొప్ప పని చేయాలనే ఆశయం అతనిలో ఉంటుంది. అయినప్పటికీ అతని మనసు మాత్రం పూర్తిగా ఆల్ఫా ప్రోగ్రాం మీదే నిలిచి ఉంటుంది. ఏ పరిస్థితుల్లోనైనా ఆ ప్రోగ్రాంను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఒక గుర్తు తెలియని వ్యక్తికి ఫోన్ చేసి తనకు కొంతమంది మనుషులు మరియు భారీ మొత్తంలో డబ్బు అవసరమని చెబుతాడు. ఆ తర్వాత డాక్టర్ బర్గిస్ను తన దగ్గరకు పిలిపిస్తాడు. ఇద్దరూ కలిసి రాజస్థాన్ ఎడారిలో ఉన్న ఒక రహస్య ప్రయోగశాలకు వెళ్తారు. అక్కడ ఆల్ఫా ప్రోగ్రాంను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయిస్తారు. ఫతే సింగ్, చెరాపుంజీలో నా పోస్టింగ్ ఉన్నా అక్కడ నేను పెద్దగా పని చేయడం లేదు. నా పూర్తి సమయం ఈ ల్యాబ్లోనే గడుస్తుంది. ఈసారి ఎలాగైనా ఆల్ఫా ప్రోగ్రాంను విజయవంతం చేయాలి అని చెబుతాడు. అప్పుడే అతను డాక్టర్ బర్గిస్కు ఒక చిన్న అమ్మాయి గురించి చెబుతాడు. ఆమెను పూర్తిగా ప్రపంచానికి దూరంగా ఉంచారని వివరిస్తాడు. అప్పుడు మనకు అసలు నిజం తెలుస్తుంది. ఆ చిన్నారి మరెవరో కాదు, విక్రాంత్ కాల్ కుమార్తె. ఆ రోజు ఆసుపత్రిలో ఫతే సింగ్ ఆ పాపను తీసుకెళ్లినప్పుడు చనిపోయిన మరో శిశువుతో ఆమెను మార్చేశాడు. నిజమైన పాపను తనతో తీసుకెళ్లాడు. ఎందుకంటే ఆ చిన్నారి శరీరంలో ఆల్ఫా సీరం ప్రభావం ఉంది. ఆమె ద్వారా ఆల్ఫా సీరంకు కొత్త వెర్షన్ తయారు చేయవచ్చని ఫతే సింగ్ నమ్ముతాడు. ఆ చిన్నారికి అతను సీత అని పేరు పెడతాడు.
ఆమె తల్లి పేరు జానకి కావడంతో ఆ పేరును ఎంచుకున్నాడు. ఇక డాక్టర్ బర్గీస్ కొత్త ఆల్ఫా వెర్షన్ తయారు చేయడానికి సీతపై పరిశోధనలు ప్రారంభిస్తాడు. ప్రతివారం ఆమె రక్త నమూనాలు తీసుకుని పరీక్షిస్తుంటాడు. కానీ ప్రతిసారీ ఫలితాలు నిరాశాజనకంగానే ఉంటాయి. కాలం గడుస్తుంది. సీత క్రమంగా పెద్దదవుతుంది. ఆమెకు చిన్నప్పటినుంచే కఠినమైన శిక్షణ ఇస్తారు. అనేక రకాల యుద్ధ విద్యలు, ఆయుధాల వినియోగం, ప్రత్యేక నైపుణ్యాలు నేర్పిస్తారు. ఆమె తెలివితేటలు అసాధారణ స్థాయికి చేరుకుంటాయి. అయితే ప్రతివారం చేసే రక్త పరీక్షల్లో మాత్రం కొత్త ఆల్ఫా వెర్షన్కు సంబంధించిన ఎలాంటి ఫలితాలు కనిపించవు. చిన్న వయసులోనే సీత ఒక సాధారణ చిన్నారి కాకుండా అత్యంత శక్తివంతమైన యోధురాలిగా తయారవుతుంది. బయటి ప్రపంచం ఆమెకు తెలియదు. చిన్నప్పటినుంచే ల్యాబ్లోనే పెరిగింది. డాక్టర్ బర్గీస్ ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఫతే సింగ్ మాత్రం ఆమెకు అత్యంత కఠినమైన మిలిటరీ ట్రైనింగ్ ఇస్తాడు. దాంతో ఆమెను ఓడించడం దాదాపు అసాధ్యంగా మారుతుంది. ఇక్కడ కథ ఒక్కసారిగా 2003 నుంచి నేరుగా 2026కి మారుతుంది. ఈలోగా విక్రాంత్ కాల్ ఆర్మీ నుంచి రాజీనామా చేసి ఇప్పుడు రా చీఫ్గా పనిచేస్తున్నాడు. ఇంతలో దేశవ్యాప్తంగా జరిగిన వరుస హత్యల గురించి అతనికి సమాచారం అందుతుంది. వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన 6 అధికారులు అత్యంత క్రూరంగా హత్య చేయబడతారు. ఆ హత్యల విధానాన్ని గమనించిన విక్రాంత్ వెంటనే ఒక విషయం గ్రహిస్తాడు. ఇది సాధారణ వ్యక్తి పని కాదు. అత్యంత నైపుణ్యం కలిగిన స్పెషలిస్ట్ పని. అతను ఆలోచిస్తాడు. ఈ 6 అధికారుల మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అప్పుడే అతనికి ఆల్ఫా ప్రోగ్రాం గుర్తుకు వస్తుంది. ఆల్ఫా ప్రోగ్రాం ప్రారంభమైనప్పుడు ఈ 6 అధికారులే దానికి అనుమతి ఇచ్చి సంతకం చేశారు. విక్రాంత్ కూడా వారితో పాటు ఆ ఫైల్పై సంతకం చేశాడు. దీంతో అతనికి ఒక అనుమానం వస్తుంది. ఈ విషయం గురించి నిజం తెలుసుకోవాలంటే ఫతే సింగ్ను కలవాలి. వెంటనే అతను ఫతే సింగ్ను కలిసి అసలు ఏం జరుగుతోందో అడుగుతాడు. దానికి ఫతే సింగ్ సంచలన విషయం చెబుతాడు. ఆ అధికారులందరినీ చంపుతున్న వ్యక్తి మరెవరో కాదు, నీ సొంత కుమార్తె సీత. ఆమెను నేనే తయారు చేశాను. ఆల్ఫా ప్రోగ్రాం అధికారికంగా ఆగిపోయినా నేను రహస్యంగా కొనసాగించాను. కొత్త ఆల్ఫా వెర్షన్ తయారు చేయాలనుకున్నాను. కానీ మధ్యలో సీత తిరుగుబాటు చేసింది. ఇప్పుడు ప్రోగ్రాంకు సంబంధించిన ప్రతి ఒక్కరినీ చంపుతోంది. ఆమె హత్యల జాబితాలో నువ్వు, నేను ఉన్నాం. కాబట్టి ఎప్పుడైనా మనపై దాడి జరగొచ్చు. దానికి విక్రాంత్, నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. నా కుమార్తెను నేనే చూసుకుంటాను అని చెబుతాడు. కాని ఫతే సింగ్ నవ్వుతూ, ఆమెను తయారు చేసింది నేనే. కాబట్టి ఆమెను వెతకగలిగేది కూడా నేనే అని అంటాడు. ఇక్కడే కథలో మొదటిసారిగా సీత ప్రవేశిస్తుంది. ఆమె అత్యంత ప్రమాదకరమైన యోధురాలు. ప్రస్తుతం ఆమె తన చిన్ననాటి జీవితం గడిచిన రాజస్థాన్ ఎడారిలోని ఆ రహస్య ల్యాబ్కు తిరిగి వస్తుంది. అక్కడ ఆమె ఒక్కో సైనికుడిని అత్యంత క్రూరంగా హతమారుస్తుంది. ఆ ల్యాబ్లో దాదాపు 50 నుంచి 100 మంది వరకు సైనికులు ఉన్నా వారందరినీ ఆమె ఒంటరిగా అంతం చేస్తుంది. చివరగా ల్యాబ్ మొత్తాన్ని భారీ పేలుడుతో ధ్వంసం చేసి అక్కడి నుంచి ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. తాను పెరిగిన ల్యాబ్ను సీత ఎందుకు నాశనం చేసింది అనే ప్రశ్నకు సమాధానం తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఆమె తదుపరి లక్ష్యం విక్రాంత్ కాల్. అతని ప్రతి కదలికను గమనించడం ప్రారంభిస్తుంది. విక్రాంత్ ప్రతి నెలా స్పెయిన్ వెళ్తాడని, అతని ప్రయాణ పద్ధతి ఎప్పుడూ ఒకేలా ఉంటుందని తెలుసుకుంటుంది. అతను స్పెయిన్కు పదే ఎందుకు వెళ్తున్నాడు అనే విషయం కూడా తెలుసుకోవాలని నిర్ణయిస్తుంది. అయితే ముందుగా అతను తిరిగి వచ్చే వరకు ఎదురుచూడాలని భావిస్తుంది. మరోవైపు విక్రాంత్ స్పెయిన్ చేరుకుని అక్కడ దుర్గా అనే యువతిని కలుస్తాడు. అప్పుడే ఒక ఫ్లాష్ బ్యాక్ ద్వారా అసలు నిజం బయటపడుతుంది.
జానకి ఒక్క బిడ్డకు కాదు, కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఫతే సింగ్ మాట్లాడిన మాటలన్నీ విన్న డాక్టర్ రెండో పాపను రహస్యంగా దాచిపెట్టాడు. జానకి ఆరోగ్యం చాలా బలహీనంగా ఉండడంతో కవల పిల్లల విషయం విక్రాంత్కు చెప్పలేదు. చెప్పి ఉంటే అతను ప్రసవానికే ఒప్పుకునేవాడు కాదని ఆమె భావించింది. విక్రాంత్ కూడా డాక్టర్కు ఈ విషయం బయటకు వెళ్ళకూడదు, బయటపడితే బిడ్డ ప్రాణాలకు ప్రమాదం అని చెప్పాడు. ఆ తర్వాత విక్రాంత్ తన రెండో కుమార్తె దుర్గను స్పెయిన్కు తీసుకెళ్లి అక్కడ ఆమె మేనత్త, మేనమామ దగ్గర పెంచుతాడు. వారి సంరక్షణలో దుర్గ పెరిగిపోతుంది. అందుకే ఆమె గురించి ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం విక్రాంత్ దుర్గకు సీత గురించి జరిగిన ప్రతిదీ చెబుతాడు. నీ కవల సోదరి సీత బతికే ఉంది. కాని ఇప్పుడు ఆమె ఒక ప్రమాదకరమైన హంతకురాలిగా మారింది. ఎవరో ఆమెను తప్పుదోవ పట్టించారు. ఇప్పుడు నన్ను కూడా చంపాలని చూస్తోంది. అయినా మనం ఆమెను రక్షించాలి. ఎందుకంటే ఆమె ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. అదే సమయంలో దుర్గా గురించి కూడా తెలుస్తుంది. ఆమె అత్యంత తెలివైన యువతి. ఎన్నో క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించింది. ప్రత్యేకమైన శిక్షణ పొందింది. ఆమె వద్ద ఉన్న నైపుణ్యాలు సీత వద్ద కూడా ఉండకపోవచ్చు. ఇంతలో సీతకు విక్రాంత్ కాల్కు కాశ్మీర్లో ఒక రహస్య స్థావరం ఉందని తెలుస్తుంది. విక్రాంత్ ఢిల్లీ నుంచి కాశ్మీర్కు వెళ్తున్నాడని తెలుసుకున్న ఆమె అతని కంటే ముందే ఆ రహస్య స్థావరానికి చేరుకుంటుంది. అక్కడి పరిస్థితులను గమనిస్తూ ఉండగా కొద్దిసేపటికే దుర్గ కూడా అదే స్థావరానికి చేరుకుంటుంది. విక్రాంత్ మాత్రం ఇంకా అక్కడికి చేరలేదు. విక్రాంత్ కాల్ ఇంకా రహస్య స్థావరానికి చేరుకోకముందే దుర్గకు అక్కడ ఎవరో ఉన్నారనే అనుమానం కలుగుతుంది. ఆమె అప్రమత్తంగా ఇంటిని పరిశీలించడం ప్రారంభిస్తుంది. అప్పుడే ఒక్కసారిగా సీత ఎదురుపడుతుంది. ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం మొదలవుతుంది. సీత, దుర్గ ఇద్దరి శరీరాల్లో కూడా ఆల్ఫా సీరం ప్రభావం ఉండటంతో ఇద్దరూ సమానంగా ఒకరిపై ఒకరు దాడి చేస్తుంటారు. అయితే సీత చిన్నప్పటినుంచే మిలిటరీ ట్రైనింగ్ తీసుకోవడంతో యుద్ధంలో కొంచెం పైచేయి సాధిస్తుంది. దుర్గా మాత్రం వెంటనే సీతను గుర్తుపడుతుంది. ఎందుకంటే విక్రాంత్ ముందే ఆమె గురించి అన్నీ చెప్పాడు. కానీ సీతకు మాత్రం ఎలాంటి భావోద్వేగం కనిపించదు. ఆమె ముఖంలో కోపం తప్ప ఇంకేమీ ఉండదు. దుర్గా పదే పదే, నేను నీ అక్కను కాదు, నీ చెల్లిని కాదు, నేనే నీ కవల సోదరి అని చెప్పినా సీత ఏమాత్రం స్పందించదు. అంతలో అక్కడికి విక్రాంత్ కాల్ చేరుకుంటాడు. అతను వెంటనే సీతపై తుపాకీ గురిపెడతాడు. దాంతో సీత కొద్దిసేపు పోరాటాన్ని ఆపేస్తుంది. చూసినవారికి ఆమె లొంగిపోయినట్టే అనిపిస్తుంది. కాని అది కేవలం నాటకం మాత్రమే. అవకాశం దొరికిన వెంటనే మళ్లీ దాడి చేసి విక్రాంత్, దుర్గా ఇద్దరినీ బందీలుగా తీసుకుంటుంది. సీత మనసులో సంవత్సరాలుగా పేరుకుపోయిన ద్వేషం తప్ప ఇంకేమీ లేదు. ప్రేమ, అనురాగం, కుటుంబం, ఇవన్నీ ఆమెకు అర్థం కాని విషయాలు. దుర్గా ఎంత చెప్పినా, విక్రాంత్ మన తండ్రి, మనమంతా ఒక కుటుంబం అని చెప్పినా సీత వినదు. ఆమె ప్రశాంతంగా, నా జీవితమంతా ఆ ల్యాబ్లోనే గడిచింది. నాకు కుటుంబం అంటే ఏమిటో తెలియదు. అందుకే ఇవన్నీ నాకు ఎలాంటి అర్థం కావు అని చెబుతుంది. ఆ తర్వాత తన జీవిత కథను చెప్పడం ప్రారంభిస్తుంది. నీ జీవితం నా జీవితంతో పోల్చితే చాలా అందంగా ఉంటుంది. నువ్వు 18 ఏళ్ల వయసులో పుట్టినరోజు వేడుకలు చేసుకున్నావు. కాని నేను 18 ఏళ్ల వయసులో చేసిన మొదటి పని ఒక మనిషిని చంపడం అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. సీత తన చిన్ననాటి గురించి వివరిస్తుంది. నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు ఏవీ లేవు. ల్యాబ్ బయట ప్రపంచాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. డాక్టర్ బర్గిస్ మాత్రమే నాకు ప్రపంచం గురించి చెప్పేవారు.
ఆయనే నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు అని చెబుతుంది. కాలక్రమేణా తన శరీరంలో ఉన్న ఆల్ఫా సీరం గురించి, ఫతే సింగ్ అసలు ఉద్దేశం గురించి తనకు అర్థమైందని చెబుతుంది. ఫతే సింగ్ తన రక్తంతో కొత్త ఆల్ఫా వెర్షన్ తయారు చేయాలని ప్రయత్నిస్తున్నాడని ఆమెకు తెలుస్తుంది. తాను 12 వయస్కు చేరుకున్న తర్వాత తన రక్తంలో కొత్త రకమైన మార్పులు కనిపించడం ప్రారంభమయ్యాయని చెబుతుంది. అప్పటినుంచి ప్రతివారం తన రక్తాన్ని తీసుకుని ప్రయోగాలు చేస్తున్నారని వివరిస్తుంది. అయినా ఆమె ఫతే సింగ్ను బాబా అని పిలిచేదట. అతను చెప్పిందే ధర్మమని నమ్మేదట. ఎవరిని చంపమంటే వారినే చంపేదాన్ని. ఎప్పుడూ ఎందుకు అని అడగలేదు. ఎలాంటి సందేహం కూడా పెట్టుకోలేదు అని సీత చెబుతుంది. కాని ఒకరోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ రోజు ఫతే సింగ్ డాక్టర్ బర్గిస్ను చంపమని ఆదేశించాడు. సీత ఆశ్చర్యపోయింది. అప్పుడు ఫతే సింగ్, డాక్టర్ బర్గిస్ దేశద్రోహి. దేశద్రోహానికి ఒకటే శిక్ష, మరణం. ఎలాంటి ప్రశ్నలు అడగకు. వెళ్ళి అతన్ని చంపు అని ఆజ్ఞాపించాడు. సీత డాక్టర్ బర్గిస్ను వెతుక్కుంటూ వెళ్ళింది. కాని ఆశ్చర్యంగా డాక్టర్ బర్గిస్ అప్పటికే ఆమె కోసం ఎదురుచూస్తున్నాడు. అతనికి సీతకు చెప్పాల్సిన చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. డాక్టర్ బర్గిస్ చెప్పిన నిజాలు విన్న తర్వాత సీత ప్రపంచమే తలకిందులైపోయినట్లవుతుంది. అతను చెబుతాడు, నీ రక్తంతో తయారుచేసిన కొత్త ఆల్ఫా సీరంను కొంతమంది సైనికులపై పరీక్షించాం. కానీ వాళ్ళు ఒక్కొక్కరుగా వెంటనే చనిపోయారు. నీ బాబా ఇప్పటివరకు ఎంతోమంది సైనికులను ఈ ప్రయోగాల పేరుతో చిత్రహింసలు పెట్టి చంపేశాడు అని నిజం బయటపెడతాడు. అతను ఇంకా చెబుతాడు, ఈ ప్రయోగాలు ఇలాగే కొనసాగితే చివరికి నీ ప్రాణాలకు కూడా ప్రమాదమే. కాని నీ బాబాకు నీ గురించి కూడా ఎలాంటి ప్రేమ లేదు. అతనికి కావాల్సింది ఒక్కటే, ఆల్ఫా ప్రోగ్రాం విజయం. ఈ మాటలు విన్న సీత పూర్తిగా కుదేలవుతుంది. అంతలో డాక్టర్ బర్గిస్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడు. సీత కళ్ల ముందే అతను ఆత్మహత్య చేసుకుంటాడు. చనిపోయే ముందు, నిజం తెలుసుకో, నీ జీవితాన్ని నువ్వే కాపాడుకో అని చెబుతాడు. ఆ రోజు నుంచి సీత ఫతే సింగ్ పై అనుమానం పెంచుకుంటుంది. తర్వాత అసలు నిజాల కోసం వెతకడం ప్రారంభిస్తుంది. చివరికి విక్రాంత్ కాల్ తన తండ్రి అని, దుర్గా తన కవల సోదరి అని అన్నీ తెలుసుకుంటుంది. ఆ తర్వాత నుంచే విక్రాంత్ను వెతుకుతున్నానని చెబుతుంది. నిన్ను చంపడానికి కాదు, నీతో మాట్లాడడానికి అని సీత అంటుంది. ఇదంతా జరుగుతుండగానే ఫతే సింగ్ లఖావత్ విక్రాంత్ను రహస్యంగా వెంబడిస్తాడు. దాంతో కాశ్మీర్లో ఉన్న ఆ రహస్య స్థావరం గురించి కూడా తెలుసుకుంటాడు. కొద్దిసేపటికే అతని మనుషులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని దాడి చేస్తారు. విక్రాంత్ కాల్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడు. ముందుగా తన 2 కుమార్తెలను వెనుక దారిగుండా బయటకు పంపిస్తాడు. తర్వాత ఒక్కడే శత్రువులను ఎదుర్కొంటాడు. అతను కూడా అసాధారణమైన యోధుడే. ఒంటరిగా ఫతే సింగ్ కు చెందిన అనేక మంది సైనికులను హతమారుస్తాడు. అప్పుడే సీత ద్వారా విక్రాంత్కు మరో విషయం తెలుస్తుంది. ఒడిసీ ప్రోగ్రాం అనే అత్యంత ప్రమాదకరమైన రహస్య ఆపరేషన్ నడుస్తోందని ఆమె చెబుతుంది. అది పూర్తిగా అమల్లోకి వస్తే దేశానికే భారీ ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరిస్తుంది. దీంతో విక్రాంత్ ఎలాగైనా ఫతే సింగ్ను కలిసి అసలు నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అంతేకాక తన 2 కుమార్తెలతో, మీ 75 గంటల్లో ఒక రహస్య సేఫ్ హౌస్కు చేరుకోవాలి. అక్కడికి చేరుకుంటే మీకు ఎలాంటి ప్రమాదం ఉండదు అని చెబుతాడు. దాంతో సీత, దుర్గల 75 గంటల ప్రయాణం ప్రారంభమవుతుంది. విక్రాంత్ చెప్పినట్లుగానే సీత, దుర్గా ఇద్దరూ సేఫ్ హౌస్ వైపు ప్రయాణం ప్రారంభిస్తారు.
ఈ ప్రయాణంలో దుర్గా సీతతో స్నేహంగా ఉండాలని ప్రయత్నిస్తుంది. ఆమె తనను ఒక సోదరిగా అంగీకరించాలని కోరుకుంటుంది. కాని ఈ సీత మాత్రం రాతి గుండెతో ఉన్నట్టుగా ప్రవర్తిస్తుంది. ఆమె ముఖంలో ఎలాంటి భావోద్వేగాలు కనిపించవు. అయితే ఇద్దరూ కలిసి ప్రయాణిస్తూ ఉండగా సీత మనస్సు క్రమంగా మారడం ప్రారంభిస్తుంది. ఒకసారి దుర్గ సీతను అడుగుతుంది, నీకు ఎప్పుడైనా భయం వేస్తుందా? దానికి సీత ప్రశాంతంగా, జీవితంలో తమవాళ్లు ఉన్నవాళ్లకే భయం ఉంటుంది. నాకు అలాంటివాళ్లు ఎవరూ లేరు. అందుకే నాకు భయం కూడా లేదు అని సమాధానం ఇస్తుంది. అప్పుడు దుర్గ చిరునవ్వుతో, ఇప్పటినుంచి నీకు భయం ఉండాలి. ఎందుకంటే ఇక నుంచి మేమున్నాం. నీ కుటుంబం ఉంది అని చెబుతుంది. విక్రాంత్ చెప్పినట్లుగా ఈ ప్రయాణం 75 గంటల్లో పూర్తవ్వాల్సి ఉంది. కానీ సీత, దుర్గ ఇద్దరూ కేవలం 63 గంటల్లోనే సేఫ్ హౌస్కు చేరుకుంటారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఇద్దరికీ ఆశ్చర్యం కలుగుతుంది. అది ఎలాంటి ఆధునిక రహస్య స్థావరంలా కనిపించదు. అక్కడ ఒక బాబాజీ ప్రశాంతంగా కూర్చుని ఉంటాడు. నాన్న మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పంపించాడు అని ఇద్దరికీ అర్థం కాదు. అంతలోనే ఫతే సింగ్ లఖావత్కు చెందిన భారీ గ్యాంగ్ ఆ సేఫ్ హౌస్పై దాడి చేస్తుంది. కొంతమంది కాదు, పెద్ద సంఖ్యలో ఆయుధాలతో అక్కడికి చేరుకుంటారు. మొదట సీత, దుర్గ ఇద్దరూ కలిసి వారిని ఎదుర్కొంటారు. ఇద్దరూ అద్భుతంగా పోరాడుతూ ఒక్కొక్కరిని నేలకూలుస్తారు. వారి పోరాటాన్ని చూసి శత్రువులే ఆశ్చర్యపోతారు. కానీ శత్రువుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో పరిస్థితి క్రమంగా ప్రమాదకరంగా మారుతుంది. అప్పుడే అక్కడ కూర్చున్న బాబాజీ లేచి నిలబడతాడు. అతడే కబీర్. ఇప్పటివరకు సాధువుగా కనిపించిన కబీర్ అసలు రూపం బయటపడుతుంది. అతను యుద్ధరంగంలోకి అడుగుపెట్టగానే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. అక్కడున్న గూండాల్లో సగం మంది కబీర్ను చూసిన వెంటనే భయంతో పారిపోతారు. మిగిలినవారు అతనితో పోరాడేందుకు ప్రయత్నిస్తారు. కాని కబీర్ వారందరినీ అత్యంత వేగంగా, అత్యంత దారుణంగా అంతం చేస్తాడు. చివరకు శత్రువులందరినీ ఓడిస్తాడు. అయితే ఈ పోరాటంలో దుర్గకు గుండె దగ్గర భుజంలో బుల్లెట్ తగులుతుంది. ఆమె తీవ్రంగా గాయపడుతుంది. దీంతో కబీర్ సీతతో, నీ చెల్లిని వెంటనే సురక్షితమైన చోటుకు తీసుకెళ్ళు. ఇక్కడి పరిస్థితిని నేను చూసుకుంటాను అని చెబుతాడు. సీత దుర్గను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు విక్రాంత్ కాల్ నేరుగా ఫతే సింగ్ లఖావత్ను కలవడానికి బయలుదేరుతాడు. ఫతే సింగ్ తన మనిషి వస్తాడని అనుకుంటాడు. కాని అక్కడికి వచ్చిన వ్యక్తి విక్రాంత్. విక్రాంత్ అతనితో, నీ ప్లాన్ మొత్తం నాకు తెలిసిపోయింది. సీతతో నువ్వు ఏం చేశావో కూడా నాకు తెలుసు అని చెబుతాడు. కాని ఫతే సింగ్కు ఇప్పుడు కావాల్సింది ఒక్కటే, సీత. ఎందుకంటే ఆమె ద్వారానే కొత్త ఆల్ఫా వెర్షన్ పూర్తి చేయగలడని అతను నమ్ముతున్నాడు. అతను చాలా తెలివిగా ఒక భారీ పేలుడు సృష్టిస్తాడు. ఆ గందరగోళంలో తన మనుషులతో కలిసి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అదే సమయంలో విక్రాంత్ను కూడా బందీగా తీసుకెళ్తాడు. ఇక దుర్గ తీవ్రంగా గాయపడటంతో విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. అప్పుడే సీతకు ఒక విషయం తెలుస్తుంది. ఫతే సింగ్ విక్రాంత్ కాల్ను బందీగా ఉంచి, సీత ఒక్కతే నా దగ్గరకు రావాలి అని సందేశం పంపించాడు. దుర్గ గాయపడినందున ఆమెను ప్రమాదంలోకి తీసుకెళ్లకూడదని భావించిన సీత ఒంటరిగానే ఫతే సింగ్ స్థావరానికి వెళ్తుంది. సీతను చూసిన ఫతే సింగ్ ఎంతో సంతోషపడతాడు. అతను నవ్వుతూ, చూశావా, భావోద్వేగాలకు లోనయ్యావు. నీ ట్రైనింగ్ మొత్తం మర్చిపోయావు. నీ తండ్రిని కాపాడేందుకు నువ్వే ఇక్కడికి వచ్చావు. కాని ఈరోజు మీ ఇద్దరూ బతకరు అని చెబుతాడు. ఆ తర్వాత
సీత మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానం చెబుతానంటాడు. నీకు ఒడిసీ ప్రోగ్రాం గురించి తెలుసుకోవాలని ఉందిగా. నేను ఏం చేయాలనుకుంటున్నానో కూడా తెలుసుకోవాలని ఉందిగా. అయితే విను అని చెప్పి అసలు నిజాన్ని బయటపెడతాడు. నాకు ఆల్ఫా ప్రోగ్రాం కావాలి. నేను నిజమైన దేశభక్తుడిని. కాని ఒక చిన్న తేడా ఉంది. నేను భారతదేశానికి కాదు, పాకిస్తాన్కు దేశభక్తుడిని. ఈ మాట విన్న సీత, విక్రాంత్ ఇద్దరూ షాక్కు గురవుతారు. కథ వెంటనే గతంలోకి వెళ్తుంది. ఫతే సింగ్ అసలు భారతీయుడు కాదని తెలుస్తుంది. అతను ఒక పాకిస్తానీ గూఢచారి. అతను రహస్యంగా భారతదేశంలోకి చొరబడి ఒక కుటుంబాన్ని హత్య చేసి ఆ కుటుంబానికి చెందిన ఫతే సింగ్ లఖావత్ అనే వ్యక్తి గుర్తింపును దొంగిలిస్తాడు. ఆ పేరుతో భారతదేశంలో జీవించడం ప్రారంభిస్తాడు. తర్వాత ఎంతో కష్టపడి భారత సైన్యంలో చేరుతాడు. అక్కడి నుంచి రహస్యంగా ఐఎస్ఐ కోసం పనిచేస్తూ భారత సైన్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తుంటాడు. క్రమంగా అతను లెఫ్టినెంట్గా, తర్వాత కర్నల్గా ఎదుగుతాడు. అధికారం పెరిగిన కొద్దీ దేశ రహస్యాలన్నీ అతని చేతిలోకి వస్తాయి. 1999 కార్గిల్ యుద్ధంలో కూడా భారత సైనికుల్లో అనేకమంది మరణించడానికి అతనే పరోక్షంగా కారణమవుతాడు. అయినా చివరికి పాకిస్తాన్ యుద్ధంలో ఓడిపోతుంది. 1000కి పైగా పాకిస్తానీ సైనికులు మరణించడం అతనికి చాలా బాధ కలిగిస్తుంది. అప్పుడే భారతదేశాన్ని లోపల నుంచే నాశనం చేయాలనే ఉద్దేశంతో ఆల్ఫా ప్రోగ్రాం అనే కుట్రకు శ్రీకారం చుడతాడు. ఆ తర్వాత ఫతే సింగ్ సీతతో మరో షాకింగ్ విషయం చెబుతాడు. ఇప్పుడు నాకు నువ్వు కూడా అవసరం లేదు. నీ కవల సోదరి దుర్గా నా చేతిలో ఉంది. మీరిద్దరూ పోరాడుతున్న దృశ్యాలన్నీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియోల ద్వారానే ఆమె గురించి నాకు తెలిసింది. అంతేకాక విక్రాంత్ శరీరానికి టైం బాంబ్ అమర్చినట్లు, సీత నిలబడి ఉన్న చోట డైనమైట్ అమర్చినట్లు చెబుతాడు. అంటే ఒకరు కదిలినా ఇద్దరూ చనిపోవడం ఖాయం. ఇలా చెప్పి ఫతే సింగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు తన తండ్రిని ఎలాగైనా కాపాడాలని సీత నిర్ణయించుకుంటుంది. భారీ పేలుడు జరిగిన తర్వాత ఫతే సింగ్ తన పని పూర్తయిందని భావిస్తాడు. సీత, విక్రాంత్ ఇద్దరూ చనిపోయారని అనుకుని తన రహస్య ప్రయోగశాలకు వెళ్ళిపోతాడు. అక్కడ దుర్గను బందీగా ఉంచి ఆమెపై ప్రయోగాలు చేసి ఆల్ఫా సీరంకు కొత్త వెర్షన్ తయారు చేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఇదే సమయంలో చెరాపుంజీ స్పెషల్ ఫోర్స్కు ఒక ముఖ్యమైన విషయం తెలుస్తుంది. ఫతే సింగ్తో ఉన్న సైనికులు అసలు భారత సైన్యానికి చెందినవారు కాదని వారు గుర్తిస్తారు. ఈ విషయం ఫతే సింగ్కు కూడా తెలిసిపోతుంది. అతను వెంటనే ఆ సైనికులందరినీ బందీలుగా మార్చేస్తాడు. మరోవైపు సీత, విక్రాంత్ ఇద్దరూ ఆ పేలుడు నుంచి సురక్షితంగా బయటపడతారు. ఫతే సింగ్ స్థావరం ఎక్కడ ఉందో కూడా వారికి తెలుస్తుంది. వెంటనే ఒక హెలికాప్టర్లో అక్కడికి బయలుదేరుతారు. చాలా కష్టపడి శత్రువుల స్థావరానికి చేరుకుంటారు. కాని అప్పటికే ఫతే సింగ్కు వారి రాక గురించి సమాచారం అందుతుంది. అతను తన సైనికులతో కలిసి వారిపై దాడి చేయమని ఆదేశిస్తాడు. ఇక్కడే ఒడిసీ ప్రోగ్రాం అసలు రహస్యం బయటపడుతుంది. భారతదేశంలోకి చొరబడి భారతీయుల్లా జీవిస్తూ దేశానికి ద్రోహం చేసే రహస్య ఏజెంట్ల వ్యవస్థనే ఒడిసీ ప్రోగ్రాం అని తెలుస్తుంది. ఇప్పుడు సీత, విక్రాంత్ ఇద్దరూ తీవ్రంగా గాయపడినప్పటికీ వెనక్కి తగ్గరు. సీత ఒంటరిగా శత్రువులపై విరుచుకుపడుతుంది. ఎదురొచ్చిన ప్రతి సైనికుడిని నేలకూలుస్తూ ముందుకు సాగుతుంది. కాని ఈసారి ఫతే సింగ్ దగ్గర వందలాది మంది సైనికులు ఉంటారు. కొంతసేపు పరిస్థితి పూర్తిగా శత్రువుల చేతిలోకి వెళ్లినట్లు కనిపిస్తుంది. అప్పుడే దుర్గా బంధనాల నుంచి తప్పించుకుంటుంది. ఆమెతో పాటు బందీలుగా ఉన్న భారత సైనికులను కూడా విడుదల చేస్తుంది.
వెంటనే వారందరూ కలిసి ఫతే సింగ్ సైన్యంపై ఎదురుదాడి ప్రారంభిస్తారు. ఇప్పుడు యుద్ధరంగం పూర్తిగా మారిపోతుంది. విక్రాంత్ తీవ్రంగా గాయపడటంతో దుర్గా అతన్ని సురక్షితమైన చోటుకు తీసుకెళ్తుంది. మరోవైపు సీత మాత్రం ఒంటరిగా ఫతే సింగ్ లఖావత్ను ఎదుర్కొంటుంది. ఇద్దరి మధ్య భీకరమైన చివరి పోరాటం ప్రారంభమవుతుంది. ఫతే సింగ్ చాలా శక్తివంతమైన ప్రత్యర్థి. ఎందుకంటే సీతకు శిక్షణ ఇచ్చింది అతనే. ఆమె ప్రతి దాడి ఎలా ఉంటుందో, ఆమె తర్వాతి కదలిక ఏంటో అన్నీ అతనికి ముందే తెలుసు. దాంతో సీతకు పోరాటం చాలా కష్టంగా మారుతుంది. కొంతసేపటి తర్వాత సీత అతనితో ఇలా అంటుంది, అవును, నువ్వు నాకంటే బలవంతుడివి. నువ్వే నాకు శిక్షణ ఇచ్చావు. నా ప్రతి కదలిక నీకు తెలుసు. నువ్వు నిజంగా భారత సైనికుడివి అయితే బహుశా నేను నిన్ను ఓడించలేకపోయేదాన్ని. కాని ఇప్పుడు నాకు ఒక నిజం తెలుసు. నువ్వు భారత సైనికుడు కాదు, పాకిస్తానీ గూఢచారి, నా దేశానికి శత్రువు. అందుకే ఇక నిన్ను గెలిపించే ప్రశ్నే లేదు అని ధైర్యంగా చెబుతుంది. ఆ మాటలతో మరింత ఉత్సాహంగా పోరాడిన సీత చివరికి ఫతే సింగ్ లఖావత్ను ఓడించి అతన్ని అంతం చేస్తుంది. అతనితో పాటు ఆల్ఫా ప్రోగ్రాం వెనుక ఉన్న కుట్ర కూడా అక్కడితో ముగుస్తుంది. కొన్ని రోజుల తర్వాత విక్రాంత్ కాల్ తన ఇద్దరు కుమార్తెలైన సీత, దుర్గలను చూసి గర్వపడతాడు. అతను వారితో ఇలా అంటాడు, ఈ మిషన్తో మీ పని పూర్తయిందని అనుకోవద్దు. ఇప్పటినుంచి మీ జీవితాన్ని మీరు స్వేచ్ఛగా జీవించండి. కానీ దేశానికి ఎప్పుడైనా మీ అవసరం వస్తే మీరు తప్పకుండా తిరిగి రావాలి. ఇప్పటినుంచి మీరు కూడా మా టీంలో భాగమే. ఆ తర్వాత ఆయన దేశంలోని అత్యుత్తమ రహస్య ఏజెంట్ల పేర్లను చెబుతాడు. టైగర్, పఠాన్, కబీర్. ఇప్పుడు మీరు ఇద్దరూ కూడా, అంటే సీత, దుర్గా ఇద్దరూ అధికారికంగా లో చేరినట్లు తెలుస్తుంది. దేశానికి ఎప్పుడైనా ప్రమాదం వచ్చినప్పుడు వాళ్లు కూడా ఇతర ఏజెంట్లతో కలిసి దేశ రక్షణ కోసం పోరాడాలని నిర్ణయించుకుంటారు. ఇద్దరు సోదరీమణులు కూడా ఆ బాధ్యతను సంతోషంగా అంగీకరిస్తారు. ఇలా ఆల్ఫా సినిమా ముగుస్తుంది. ఇంతటితో ఈ సినిమా కథ పూర్తయింది. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొత్త సినిమా కథలు, ఆసక్తికరమైన వివరణలతో మళ్ళీ త్వరలో కలుద్దాం. అంతవరకు మా ఛానల్తోనే ఉండండి.